నీ మాట ఎంత మధురంగా ఉంటే ఇంకెందుకయ్యా బాబు నేను వీణ వాయించడం. వీణానాదం కంటే మాట మధురంగా ఉందటండి. వీణ ఎంత మాధుర్యంతో ఉంటుంది. వీణ అంటే సన్నగా ఉంటుంది. టింగ్ టింగ్ టేమ్ అని వాయిస్తూ ఉంటే వినేవాడికి రెండు చెవులు సరిపోవు. అంత మధురమైన ఆహ్లాదకరమైన వీణానాదము కంటే బాగుంది అని మెచ్చుకున్న అమ్మవారి మాటలే మధురంగా ఉన్నాయట. అందుకే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి. అమ్మ తన చక్కని మాటలతో, చక్కని మాటల మాధుర్యముతో సరస్వతి యొక్క వీణానాదమును కూడా తగ్గించింది, తొలగించింది. సరస్వతి వీణానాదం కూడా అమ్మ మాటల ముందు తక్కువైపోయింది. అంటే ఈ మాటే ఎక్కువ మధురంగా ఉంది ఆవిడ వీణానాదం కంటే. అప్పుడు ఆవిడ మాట ఎంత మధురంగా ఉందో ఒకసారి ఆలోచించండి. అంత మధురంగా మాట్లాడే తల్లిని లలితా సహస్రనామం చెబుతూ ఉంటే ఇక్కడ మళ్ళీ చండీ అని ఎందుకు అంటున్నారు? అవసరమైతే గొంతు అలా మారుస్తుంది. అసలు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే అమ్మే. ఆవిడ ఎంత భయంకరంగా అరవగలదు, అంత మధురంగా మాట్లాడగలదు. మధ్య మధ్యలో గొంతుకులు మార్చాలండి, మిమిక్రీ చేయాలి. చేయకపోతే పౌరాణికుడు కాదట. పౌరాణికుడు ఎప్పుడూ ఒకే రకంగా అలా డబడబా పెడితే వినేవాడికి ఏమో ఉంటుంది. పద్యాన్ని బట్టి గొంతుకు మార్చాలి, అవసరాన్ని బట్టి గట్టిగా అరవాలి. ఇప్పుడు ఘంటసాల వారు పాండవ వనవాసంలో దారుణి రాజ్య సంపద అనకుండా దారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణకు చిరంభోరు అంటే అదే ఆ దుర్యోధనుడును భీముడు మధ్యలో మాట్లాడుకున్నట్టు ఉంటుందా? ఒక్కొక్కడు పురాణంలో పద్యం చదువుతాడు. ఇదే సభాపర్వం చదివాడు అనుకోండి, దారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణకు చిరంభోరు నిదోర దేశమున నుండగా పిలిచినంటే మీరు పారిపోతారు. అందుకని ఆయన ఏం చేయాలి? అక్కడ తొడలు విరగొడతాను. ఆయన ఏమన్నాడు? రంభోరు నిజోరు దేశమున అన్నాడు. రంభ అంటే అరటి బోధెల వలె ఉన్నటువంటి ఉరు అంటే పెద్దదైన రంభ ఉరు రంభోరు అవుతుంది. నిజ ఊరు ఇక్కడ ఉరు అంటే పెద్ద, రెండవది ఊరు అంటే తొడ. పెద్ద పెద్ద అరటి బోధుల్లో ఉన్న నీ నిజమైనటువంటి తొడల్ని విరగొడతానన్నాడు. నీ తొడలు పెద్ద పెద్దవి, ఆ తొడలు ఎటువంటివి? ఇంతంత అరటి బోధుల్లో ఉన్నాయి. అటువంటి తొడలు విరగొడతా. ఆ విరగొడతానన్నప్పుడు మంచి ఆ కంఠంలో ఝంకారం కనపడాలి. అందుకని అమ్మ ఏం చేస్తుందన్నమాట, సమయ సందర్భాన్ని బట్టి ఒక్కోసారి భీషణంగా ఘోషిస్తుంది, నినదిస్తుంది. అవసరం లేకపోతే అతి మధురంగా మాట్లాడుతుంది. ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం పెద్ద కళ. అలాంటి కళ కలిగిన తల్లి కనుక చండీ అన్నారు. ఆ తర్వాత తారిణి, తరింపచేయునది. ఎవరికైనా కష్టం వస్తే టక్కున కష్టంలా తీసేస్తుందిట. కష్టం తీయటానికి ఆవిడేం కష్టపడక్కర్లా. కష్టం వచ్చిందా ఉఫ్ అంటున్నానంది ఆవిడ. ఉఫ్ అనగానే మొత్తం కష్టాలని టఫ్. ఇక తర్వాత మనకి జీవితంలో ఏ టఫ్ ఉండదు, మనం సుఖంగా ఉండొచ్చు. కేవలం అలా చూపులతో మనకున్న సకల బాధలను నివారించి కష్టాల్లోంచి ఒడ్డెక్కించి గట్టెక్కించే తల్లి గనక తారిణి అన్నారు. వరవర్ణిని, శ్రేష్టమైన కాంతి కలిగినది ఆవిడ. వర అంటే శ్రేష్టమైన, గొప్పదైన, వర్ణము కలిగింది వర్ణిని. గొప్ప రంగుందని ఒక అర్థం. వరవర్ణిని అంటే ఇంకో అర్థం. వర్ణములు కలది, అక్షరములు కలది. ఆ మొదలుకొని చివరి వరకు ఉన్న అక్షరములన్నీ అమ్మవారి స్వరూపమే. సంస్కృతానికి మొత్తం 50 ఉంటాయి అక్షరాలు. ఈ 50 అక్షరములు అమ్మవారి యొక్క రూపమట. అందుకే అమ్మవారికి అక్షరస్వరూపిణి. హకారం వరకు ఉండే సమస్తాక్షరములు అమ్మవారి శరీరంలో ఒక్కొక్క అవయవంలో ఉంటాయి. కంఠంలో కొన్ని అక్షరాలు, ముక్కు దగ్గర కొన్ని అక్షరాలు, పొట్ట దగ్గర కొన్ని అక్షరాలు చొప్పున అక్షరములన్నీ తన శరీరముగా మార్చుకొని శ్రేష్టమైన అక్షరస్వరూపిణిగా ఉన్నది. అటువంటి తల్లిని వరవర్ణిని. ఆ తల్లిని మేము భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తున్నాం. మమ్మల్ని కాపాడు, జయహో దుర్గా, జయహో మాత అని పరిపరి విధాలుగా ప్రార్థన చేశారు ఇప్పుడు దేవతలంతా. అప్పుడు అమ్మవారు సింహవాహనం మీద ఈ వేలాది చేతులతో ఉన్న దివ్య రూపంతో మళ్ళీ అంతలోనే చిరునవ్వు నవ్వుతూ ఏమన్నది? దేవతలారా, కారణం లేకుండా మీరు నన్ను పిలవరు. అన్నీ తెలుసుండి కూడా అడుగుతుంది మళ్ళీ. ఎందుకని? కోరకుండా వరాలు ఇవ్వకూడదట. సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు. మనకి మంత్రశాస్త్రంలో విక్రమార్క చరిత్రలో ఒక పద్యం ఉంది. ఏమిటది? చెంచలాత్మకృతము సంకల్పరహితంబు అయిన జపములెల్లా హాని పొందు. మనిషికి మనస్సు నిలకడగా లేకపోయినా, సంకల్పము చెప్పుకోకపోయినా ఆ జపం వ్యర్థం. కాబట్టి ఇప్పుడు మనం పూజ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ముందుగా మనస్సు అక్కడే ఉంచుకోవాలి, నిలకడగా ఉంచాలి, లగ్నం చెయ్యాలి, అటు ఇటు పానివ్వకూడదు. ముందు మనస్సుని లయం చెయ్యాలి. తర్వాత రెండోది
సంకల్పం చెప్పుకోవాలి. అందుకే ప్రతిరోజు మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆచమనము చేయించి సంకల్పము చెప్పిస్తున్నారు. సంకల్పం లేకపోతే ఆ జపం వ్యర్థమని చెప్పారు. చెంచలాత్మకృతము సంకల్పరహితంబునైన జపములెల్లా హాని పొందు. సంకల్పం లేకపోతే అమ్మవారు ఉన్నా ఏం చేయదు. నీకు ఒక కోరిక లేకపోతే ఊరికే ప్రత్యక్షమై తథాస్తు వెళ్ళిపోతుంది. అమ్మ ప్రత్యక్షమైందండి, మీరేం మాట్లాడలేదు, ఏం కావాలంటే నాకేం వద్దంటే వెళ్ళిపోతుంది, కావాలంటే ఇస్తుంది. అమ్మ మనం కోరితే ఇస్తుంది. అందుకే మనం కోరడం కూడా చేతగాని వాళ్ళం కనుకే శంకరుడు ఏమన్నాడు, నువ్వు నిజంగా కనపడితే కోరడం మర్చిపోయేలా ఉండిపోతాం, ఏం కోరుకోవాలో తెలియదు, కాబట్టి యథాయోగ్యం తథాకురు అన్నాడు ఆయన. ఆయన అంత తెలివైన వాడు కనుక, బాబు ముందే చెబుతున్నాం తల్లి, నువ్వు ప్రత్యక్షం అవుతావు, అప్పుడు మేము మాట్లాడడం చేతకాని వాళ్ళం, కోరుకోవడం చేతకాని వాళ్ళం, అప్పుడు మేము ఏదో పిచ్చి కోరిక కోరుతామేమో, అసలు కోరమేమో, కాబట్టి ముందే నేను పూజలోనే యథాయోగ్యం తథాకురు అంటున్నాను. నేను దేనికి అర్హుడనో అది నాకు ఇయ్యి, నువ్వేమి ఇవ్వాలో అవి ఇచ్చేయి, బాధ్యత నీదన్నాడు. బాధ్యత అమ్మదైతే పర్వాలేదు, కానీ ఇప్పుడు బాధ్యత వీళ్ళది. వీళ్ళు అమ్మని దుష్ట సంహారం కోసం, మహిషాసుర వధ కోసం పిలిచారు. అందుకే ఆవిడ ఏమి ఎరగనట్టుగా అన్నీ అయిపోయాక వాళ్ళ కానుకలుచ్చుకుంది, రూపం ధరించింది, సింహం మీద ఉంది, ఏం కావాలో కోరుకోండి. వరం వరయ భద్రంతే, మీకు శుభం కలుగుగాక, కోరుకోండి మీకు కావలసిన వరములు, ఏం కావాలో ఇస్తాననగానే వెంటనే వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి భక్తి శ్రద్ధలతో ధ్యానం చేశారు. ఉద్యద్భాను సహస్రకాంతిం అరుణక్షౌమాం శిరోమాలికాం రక్తాలిప్తపయోధరాం జపవటీం విద్యాం అభీతిం వరం హస్తాబ్జైః దధతీం త్రినేత్రవిలసద్వక్త్రారవిందశ్రియం దేవీం బద్ధహిమాంసురత్నముకుటాం వందే అరవిందస్థితాం.